ఒక వ్యక్తి ఒక పార్టీని విపరీతంగా నమ్మితే, ఆ పార్టీ పట్ల విపరీతమైన అంకిత భావంతో పనిచేస్తే, అతనికి పర్యవసానం ఎలా ఉంటుందో అనేది ఒక 2 ఉదాహరణలు మనకు జరిగాయి. గతంలో చాలా జరిగినియి. చాలామందికి ఆ పరాభవం, ఆ నష్టం, దాని తాలూకు ఇబ్బందులు చాలా ఉన్నాయి. కొన్ని బయటకొచ్చాయి, కొన్ని బయటికి రాలేదు. ఈ మధ్య కాలంలో 2 బలంగా బయటకొచ్చాయి. అందులో ఒకటి యూట్యూబర్ 'ప్రశ్న రావణ్', 2 ఈ 'బోరుగడ్డ అనిల్'. అయితే ఈ 'ప్రశ్న రావణ్' కోసం మనం గతంలో చెప్పుకున్నాం. చాలామంది చెప్పుకున్నారు. ఈ ఆ ఇష్యూలోకి ఇప్పుడు వెళ్ళొద్దు. అయితే ఈ 'బోరుగడ్డ అనిల్' విషయానికొస్తే వైసీపీని ఎలా నమ్మేసాడంటే చాలా ఒక కరడుగట్టిన తీవ్రవాది వైసీపీకి ఇతను. మరి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ పార్టీ పెట్టినప్పుడే మరి ఆయనతో కలిసాడు. ఆయనతో చాలా డీప్ రిలేషన్ మెయింటైన్ చేశాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారితోటే కాకుండా మరి వాళ్ళ ఇంట్లో భారతమ్మ గారితో కూడా మరి ఇతను ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉండటం కూడా జరిగింది. మరి అప్పటినుంచి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, వైఎస్ఆర్‌సీపీ పార్టీ మీద ఎనలేని అభిమానం, నమ్మకం పెంచుకుంటూ అతను కంటిన్యూ అవుతూ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో విరుచుకుపడేవాడండి. జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్‌గా, ఆ పార్టీకి అండదండగా పవన్ కళ్యాణ్ గారిని పచ్చి బూతులు తిడుతూ, అలాగే చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ, నారా లోకేష్ గారిని తిడుతూ, వ్యక్తిగత విమర్శలు చేస్తూ, వ్యక్తిగత దూషణలు చేస్తూ, మరి ఆ పార్టీ వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో తనదైన శైలిలో ఓ రేంజ్‌లో విరుచుకుపడేవాడు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింతగా రెచ్చిపోయాడు, మామూలుగా కాదు. ఇంకా పార్టీ అంటే నేనంటే పార్టీ, జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఏదైనా చేస్తాను అన్నటువంటి ఆయన బోరుగడ్డ అనిల్ ఈ రోజున అదే పార్టీ కేంద్ర కార్యాలయంలో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేకుండా పోయింది. ఆ పార్టీ కార్యాలయం గుమ్మం ముందు కూర్చుని ధర్నా చేసే పరిస్థితికి వచ్చేసాడు. నన్ను సజ్జల రామకృష్ణారెడ్డి గారు పక్కన పెడుతున్నారు, కారుమూరి వెంకటరెడ్డి గారు పక్కన పెడుతున్నారని ఆరోపణలు చేస్తూ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చేసాడు. ఏమైపోయింది ఇతను చేసిన సేవ? ఏమైపోయింది? మరి ఇతను అంత రిస్క్ తీసుకొని వీళ్ళందరిని ఆ విధంగా తిట్టాడు కదా! మరి అదంతా ఏమైపోయింది? అంటే ఏమైపోయింది? ఏం కావాలండి రాజకీయ నాయకులకి, పార్టీ అధిష్టానానికి వాళ్ళ పార్టీ మనుగడ కావాలి, ఓట్లు కావాలి. ఆ రెండిటి లక్ష్యం మధ్యన ఇటువంటోళ్ళు ఎంతోమంది 'ప్రశ్న రావణ్' లాంటోళ్ళు, మన 'అనిల్ కుమార్' లాంటోళ్ళు, 'బోరుగడ్డ' ఎంతోమంది కొట్టుకుపోతూ ఉంటే వాళ్ళకి లెక్కలేదు. వీళ్ళనుకుంటారు మేము ఎంతో చేసాం కదా అనుకుంటారు. వీళ్ళు చేసింది ఎంత? వాళ్ళకి ఉపయోగపడినంత మట్టు మాత్రమే ఉపయోగించుకుంటారు. వీళ్ళ వల్ల ఏదైనా మైనస్ అవుతుందంటే పక్కన పెట్టేస్తాం. నేను అనుకోవటం ఈ 'బోరుగడ్డ అనిల్' ఇతను వాయిస్ వల్ల వైసీపీకి నష్టం జరుగుతుందని ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సమాచారం అందుంటుంది. ఇతనికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. పార్టీ ఆఫీస్‌లో కూడా రాకుండా చేసేశారు. గతంలో ఈయన ఏం చేశాడు? ఎందుకు చేశాడు? ఎలా చేశాడు? అనవసరం. ఇది ఒక్క వైసీపీ గురించే నేను చెప్పట్లేదు. ప్రతి పార్టీ నుంచి కూడా, ప్రతి కార్యకర్తకు కూడా ఈ సమస్య ఎదురవుతది. మనం ఆ పార్టీలో పనిచేసినప్పుడు, మనం ఎంతవరకు చేస్తున్నాం? మనం ఓవర్ యాక్షన్ ఏమైనా చేస్తున్నామా? అతిగా చేస్తున్నామా? అనేది మనం ఆలోచించాలి. విపరీతమైన ప్రేమ పెంచుకోకూడదు. పార్టీ మీద, దాని మీద పెంచుకుని కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని ఇడిచిపెట్టేసి 24 గంటలు రాజకీయం, రాజకీయం, రాజకీయం అని కొట్టుమిట్టాడితే చివరికి ఇదే పరిస్థితి. ఎందుచేతంటే గతంలో టీడీపీలో కూడా ఇటువంటోళ్ళున్నారు. ఎవరో దాకా ఎందుకండి, వర్మ గారిని చూసుకుందాం. అతనికి అన్యాయమే జరిగిందంటే ఏదో ఎవరు అంటున్నారు ఫైనాన్షియల్‌గా ఏదో హెల్ప్ చేశారంటున్నారు. అది చేస్తే మంచిదే. పార్టీ పరంగా, పదవి పరంగా అతనికి అన్యాయం జరిగింది. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నందుకు ఆ స్థాయిలో అతనికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు. గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఇదే జరిగింది. చాలామంది మా చిరంజీవి, మా చిరంజీవి అంటూ వెళ్ళిపోయారు. ఆ పార్టీలో ఎక్కడలేని కృషి చేశారు, కష్టపడ్డారు. తర్వాత అతను కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత కొంతమందికి అంటే ఎవరైతే వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజాబలం, ఓటింగ్ ఉందో వాళ్ళు నిలబడ్డారు కానీ, పార్టీ పట్ల, పార్టీ గుర్తు పట్ల నగ్గుదాం అనుకునే వోళ్ళు ప్రజారాజ్యం పార్టీలో వాళ్ళు చూడండి ఆర్టీసీ బస్సు గ్యారేజ్‌కి వెళ్ళిపోతే అలాగెళ్ళిపోయారు. అలా చాలామంది నాశనం అయిపోయారు. జనసేన ఇలాగేదో ఒక పార్టీ అని కాదు, ఏ పార్టీ అసలు నేను ఫైనల్‌గా ఈ వీడియో ద్వారా చెప్పొచ్చేదేంటంటే
పార్టీ పట్ల అంకితభావం ఉండాలి, నిజాయితీగా పనిచేయాలి, క్రమశిక్షణగా పనిచేయాలి, ప్రజలకి సేవ చేయాలి. ఫస్ట్ ఎట్ ఆల్ ప్రజలను పట్టించుకోవాలి, పార్టీని కాదు. ఫస్ట్ ప్రజల్లో ఉండాలి. ఇదే బోరుగడ్డ అనిల్ ప్రజల్లో ఉండి ఆ బూతులు తిట్టేదానికన్నా ప్రజాసేవ చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే ఎవరో ఇతన్ని అన్నకి సరిపోరు. రేపు పొద్దున్న అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేసినా నగ్గుతాను అనే ధైర్యంతో అతను అక్కడ ప్రజాసేవ చేసుకోవాలి. ప్రజల్ని గుర్తించాలి తప్పితే ప్రజలను మానేసి అక్కడ ఏదో అధిష్టానం దగ్గరికి వెళ్ళి అక్కడ వ్యక్తిగత పూజ, కాళ్ళ పూజ, సేవ చేస్తూ ఉంటే ఇదే గతి పడుతుంది. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.